అసలెప్పుడన్నా ఆలోచించారా? చాట్‌జీపీటీ లేదా గూగుల్‌కి మనం మాట్లాడుకునే ఇంగ్లీష్, తెలుగు, హిందీ అంత పర్ఫెక్ట్‌గా ఎలా అర్థమవుతదని? నిజం చెప్పాలంటే కంప్యూటర్స్ ఆర్ యాక్చువల్లీ డంబ్. మనం మాట్లాడుకునే లాంగ్వేజెస్ అన్నీ దానికి అర్థం కావు. సో, వాటికి అర్థమయ్యేదల్లా ఓన్లీ నంబర్స్ మాత్రమే. మరి మనం యాపిల్ అని టైప్ చేస్తే అది ఫ్రూట్ అని, యాపిల్, ఐఫోన్ అని ఎందుకు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి తెలుసా మీకు? సో, ఇలాంటి డౌట్ మీకు వచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, ఒకవేళ వచ్చుంటే ఈ రీల్‌ని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సింపుల్‌గా చెప్తే మీకు డౌట్ క్లియర్ అవుతది. సో, దీని వెనకాల పెద్ద మ్యాజిక్ ఏం లేదు. వెక్టర్ ఎంబెడింగ్స్ అని ఒక చిన్న టాపిక్. సో, అసలేంటి వెక్టర్ ఎంబెడింగ్స్? ఆ వెక్టర్ ఎంబెడింగ్స్ వల్ల గూగుల్ లేదా చాట్‌జీపీటీ వర్డ్స్‌ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది? సో, అది ఈ రోజు రీల్‌లో మనం తెలుసుకుందాం. ఓకే. వెక్టర్ ఎంబెడింగ్స్ ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక పెద్ద సూపర్ మార్కెట్‌కి వెళ్లారనుకోండి. అక్కడ అన్ని ఐటెమ్స్ ఉంటాయి. ఫ్రూట్స్ ఉంటాయి, స్టేషనరీ ఐటెమ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ ఉంటాయి. అన్నీ దొరుకుతాయి. కానీ అన్నీ కలిపేసి ఉండవు. ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర, ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అన్నీ ఒక దగ్గర, స్టేషనరీ మొత్తం ఒక దగ్గర అలా పెడతారు. మీరు బనానా కొందామని ఎళ్తే దాని పక్కనే యాపిల్స్ అండ్ గ్రేప్స్ కూడా కనిపిస్తాయి. ఎందుకు? బనానా అండ్ యాపిల్స్ సిమిలర్ కాబట్టి. అంటే అవన్నీ ఫ్రూట్స్. కాబట్టి అన్నీ పక్కపక్కనున్నాయి. సో, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టెక్‌లోకి వెళ్దాం. కంప్యూటర్ వరల్డ్‌లో కూడా వర్డ్స్‌ని ఇలాగే ఆర్గనైజ్ చేస్తారు. కాకపోతే అక్కడ షెల్ఫ్స్ ఉండవు కాబట్టి నంబర్స్‌ని యూజ్ చేస్తారంతే. బేసికల్లీ ఏఐ ఏం చేస్తదంటే ప్రతి వర్డ్‌కి ఒక యూనిక్ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని అసైన్ చేస్తుంది. ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్‌ని మనం వెక్టర్స్ అంటాం. సో, ఈ ప్రాసెస్‌ని వెక్టర్ ఎంబెడింగ్స్ అంటారనమాట. బేసికల్లీ కంప్యూటర్ ఏం చేస్తదంటే సిమిలర్ మీనింగ్ ఉన్న వర్డ్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టి వాటికి సిమిలర్ వెక్టార్స్‌ని అసైన్ చేస్తుంది. ఎలాగైతే మనం ఇందాక సూపర్ మార్కెట్‌లో ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర, ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ అన్నీ ఒక దగ్గర ఎలా అరేంజ్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్‌కి అసైన్ చేసిన నంబర్స్, క్వీన్‌కి అసైన్ చేసిన నంబర్స్ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా ఉంటాయి. బట్ నాట్ సేమ్. అలాగే డాగ్ అండ్ క్యాట్‌కి అసైన్ చేసిన నంబర్స్ కూడా ఆల్‌మోస్ట్ దగ్గరగా ఉంటాయి. కానీ సేమ్ కాదు. కానీ డాగ్ యొక్క నంబర్స్, కింగ్ యొక్క నంబర్స్ చాలా దూరంగా ఉంటాయి. సో, దీన్ని బట్టి కంప్యూటర్‌కి మన లాంగ్వేజ్ అర్థం కాకపోయినా, ఈ నంబర్స్‌ని బేస్ చేసుకొని అది పర్ఫెక్ట్‌గా మీనింగ్‌ని అర్థం చేసుకుంటదనమాట. సో, దీనివల్ల మనకి యూజ్ ఏంటి? మీరు నెట్‌ఫ్లిక్స్‌లో ఒక యాక్షన్ మూవీ చూస్తున్నారనుకోండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇంకొన్ని యాక్షన్ మూవీస్‌ని మీకు రికమెండ్ చేస్తది. సో, అది ఎలా చేస్తది అంటే ఈ వెక్టర్ ఎంబెడింగ్స్ వల్లే. యాక్షన్ మూవీస్ యొక్క వెక్టార్స్ అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి. అలాగే గూగుల్‌లో మీరు స్పెల్లింగ్ మిస్టేక్ టైప్ చేసినా మీకు కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అదెలా? సో, దానికి కూడా రీజన్ వెక్టర్ ఎంబెడింగ్స్. ఈవెన్ చాట్‌జీపీటీని మీరు ఒక క్వెషన్ అడిగితే, ఆ కంటెక్స్ట్ అర్థం చేసుకొని మీకు ఆన్సర్ జనరేట్ చేస్తది. సో, దీని వెనకాల ఉన్నది కూడా వెక్టర్ ఎంబెడింగ్సే. సో, వెక్టర్ ఎంబెడింగ్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కంప్యూటర్ వరల్డ్. సింపుల్‌గా చెప్పాలంటే వెక్టర్ ఎంబెడింగ్స్ అనేది హ్యూమన్ లాంగ్వేజ్‌ని మిషన్ లాంగ్వేజ్‌లోకి మార్చే ఒక ట్రాన్స్‌లేటర్ అనమాట. సో, ఈ రీల్ చూసాక మీ డౌట్ గనక క్లియర్ అవుతే ఈ రీల్‌కి ఒక లైక్ ఇచ్చుకోండి అండ్ మన పేజ్‌ని అయితే ఫాలో అవ్వడం మర్చిపోద్దు. సేమ్ ఇదే డౌట్ మీ ఫ్రెండ్స్‌లో ఎవరికన్నా ఉంటే ఈ రీల్‌ని వారికి షేర్ చేయండి. బై గైస్.